హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ఫైన్. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేను నరేష్ జ్యువెలర్స్ కడపకొచ్చాను. అండ్ వాళ్ళ కలెక్షన్ వ్లాగ్స్ లాగా పెడుతున్నాను. అండ్ వీళ్ళ దగ్గరే నేను కంటె కూడా తీసుకున్నాను. అది నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నాననేది నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను వీడియోలో. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్‌లో దానికి సంబంధించిన వ్లాగ్ ఒకటి నేను చేశాను. అది కూడా నేను అటాచ్ చేస్తాను. ఎవరైనా దాని డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా ఆ వ్లాగ్ చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ బేసిస్ పైన చేపించారంట. 40 గ్రామ్స్‌లో వచ్చేసాయి. చాలా బావున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. స్టోన్స్ ఏమి ఎక్కువ యూజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ట్రెండీగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కంటి కలెక్షన్. ఇవైతే చాలా సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా ఉన్నాయి. 26 గ్రామ్స్‌లోనే ఈ కంటె వచ్చేసింది. ఇందులో బీడ్స్ యూజ్ చేయడం వల్ల కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. శారీస్ పైకి బాగా లుక్ ఇస్తాయి. అండ్ రెగ్యులర్ ప్యాటర్న్స్‌గా మనం చూస్తుంటాం కదా! రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కాస్త డిఫరెంట్‌గా కూడా ఉన్నాయి. సో, నేను వీడియో తీద్దామని మీకోసం పెట్టాను. ఇదైతే 18 గ్రామ్స్‌లోనే వచ్చేసింది. ఇది జస్ట్ కంటె కాదండి. విత్ పెండెంట్ 18 గ్రామ్స్, 18.8 అలా ఉంది. చూడటానికి మాత్రం కాస్త హెవీగానే ఉంటుంది. ఈవెన్ నేను పాపకి కంటె తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఆర్డర్ బేసిస్ పైన చేపించిన కంటి కలెక్షన్ అయితే నాతో షేర్ చేశారు. కాకపోతే నాకు పెండెంట్ కాస్త పెద్దగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను పింట్రెస్ట్‌లో చూసి నేను మళ్ళీ అది ఆర్డర్ బేసిస్ పైనే చేపించాను. ఇవైతే ఎప్పుడైనా సింపుల్ అకేషన్స్‌కి చాలా బావుంటాయి. ఇది అయితే చాలా నచ్చింది నాకు. 16 గ్రామ్స్‌లో వచ్చేసింది. 16 గ్రామ్స్‌లో మనకు నెక్లెస్ తీసుకుంటేనే చాలా చిన్నగా అనిపిస్తుంది. అలాంటిది కంటె మనకు 16 గ్రామ్స్ అంటే చాలా బెస్ట్ డీల్. నాకు పర్టిక్యులర్‌గా రూబీస్ కంటే కూడా ఎమరాల్డ్స్ స్టోన్స్ నాకు బాగా నచ్చుతాయి. ఎందుకో మరి నెక్‌లో వేసుకుంటే గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చిన లుక్ నాకెందుకో రూబీస్ ఇవ్వవేమో అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. మీకు రూబీస్ నచ్చుతాయా? ఎమరాల్డ్స్ నచ్చుతాయా అనేది? పర్ల్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఏ కాంబినేషన్ కన్నా సెట్ అయిపోతాయి. సెపరేట్‌గా ఓన్లీ పర్ల్స్ ఉన్నవైనా బాగుంటాయి. లేదంటే రూబీతో మిక్స్ చేసినా బావుంటాయి. లేదంటే పగడాలకైనా కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇది కూడా చాలా బావుంది. క్యూట్‌గుంది. అండ్ తక్కువ వెయిట్‌లో ప్రతి ఒక్కటి కూడా తక్కువ వెయిట్‌లోనే ఉన్నాయి. హెవీగా అయితే ఏం లేదు. హెవీగా కావాలంటే మాత్రం మనం ఆర్డర్ పెట్టి చేపించుకోవచ్చు. ఈ కంటెలు అన్నీ కూడా 10% వేస్టేజ్‌తోనే మనకు ఇస్తారు. యాంటిక్ అని చెప్పి లేదంటే వేరే వేరే పేర్లు చెప్పేసి మనకు ఎక్కువైతే వేయరు. 10% ఏదైనా కూడా. అండ్ నెక్స్ట్ ఇదైతే కుందన్ యాంటిక్ నెక్లెస్. కుందన్ అంటానే మనకు హెవీ అనిపిస్తుంది కదా! జ్యువెలరీ. బట్ రీసెంట్ టైమ్స్‌లో కుందన్ జ్యువెలరీ కూడా లైట్ వెయిట్‌లో చేస్తున్నారు. ఇదైతే 40 గ్రామ్స్‌లోనే వచ్చేసిందంట. మనకు కుందన్ ముందైతే ఎక్కువ ఎక్కువ వెయిట్‌తో వచ్చేటివి ఆర్నమెంట్స్. ప్రెజెంట్ గోల్డ్ ప్రైస్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళు కూడా కాస్త తక్కువ వెయిట్‌తోనే చేస్తున్నారు. ఇది కూడా చాలా బావుంది. గ్రీన్ ఎమరాల్డ్స్ హ్యాంగ్ అవుతూ పర్ల్ హ్యాంగింగ్స్‌తో చాలా బాగా ఉంది. ఇది వెయిట్ అయితే 40 గ్రామ్స్‌కే వచ్చేసింది. పెద్ద వెయిట్ అయితే కాదు. కుందన్ నెక్లెస్ 40 గ్రామ్స్ అంటే ఇంత సైజు బెస్ట్ డీల్. నేను వెళ్ళినప్పుడే వచ్చింది ఈ ప్రోడక్ట్. ఇంకా ట్యాగ్ కూడా వేయలేదు దానికి. నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను వెయిట్. ఇక్కడ చూసారంటే లక్ష్మీదేవి మెడలో హారం కూడా ఎంత క్లియర్‌గా ఎంబోజ్ అయ్యి నీట్‌గా వచ్చిందో. నెక్స్ట్ అయితే ఈ యాంటిక్ నెక్లెస్. ఇది కూడా 30 గ్రామ్స్‌లోనే వచ్చింది. చాలా తక్కువ వెయిట్‌లోనే వచ్చాయి. అండ్ మధ్యలో ఉన్న వైట్ స్టోన్స్ అయితే సీజెడ్ సెట్టింగ్. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి. చిన్ని చిన్ని పర్ల్స్‌తో హ్యాంగ్ అయ్యాయి. అండ్ లక్ష్మీదేవి అండ్ నెమలితో డిజైన్ చేశారు. ఈ మోడల్ చిన్న నెక్లెసెస్ అయితే పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ సీజెడ్ స్టోన్స్ యూజ్ చేశారంటే వైట్ కలర్ స్టోన్స్ డైమండ్స్ లాగా మనకు లుక్ ఇస్తాయి. చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా 916 హాల్‌మార్క్‌తో వచ్చిన జ్యువెలరీయే అండి. ఒకవేళ మనకు ఈ సేమ్ మోడల్ సిల్వర్‌లో కావాలన్నా కూడా చేపిస్తారు. ఇప్పుడు పెరిగిన గోల్డ్ ప్రైజెస్‌కి ఒక్కసారిగా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే కాస్త కష్టమే అనిపిస్తుంది. సో, ప్రతి చోట గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. నేనిక్కడే కొనమని నేను చెప్పట్లేదు. మీరు ప్లాన్ చేసుకోండి గోల్డ్ అయితే మీ దగ్గరలో ఉన్న ఏ షాప్స్ కన్నా వెళ్ళేసి వాళ్ళ స్కీమ్స్ అవన్నీ మీరు స్టడీ చేసి ఏదో ఒక స్కీమ్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం మంత్లీ 10,000, 20,000 అంటే ఎలాగోలా సేవ్ చేసి మనం కట్టగలుగుతాము. అదే ఒక్కసారిగా 2,00,000, 3,00,000 పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే కష్టమైపోతుంది.
ఏ స్కీమ్ అయినా స్టార్ట్ చేసే ముందు ఒకసారి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని షాప్స్‌లో 18% వరకే మనకు వేస్టేజ్ జీరో అవుతుంది. రిమైనింగ్ 6, 7% మన దగ్గర మళ్ళీ పే చేపిస్తారు. కొన్ని షోరూమ్స్‌లో అయితే గిన మొత్తం వేస్టేజ్ జీరో అయిపోతుంది. అది బెస్ట్. అలా ఉన్న షోరూమ్స్ ఏదన్నా చెక్ చేసి తీసుకోండి. అండ్ ఆల్సో కలెక్షన్ గూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కలెక్షన్ గూడా చూడండి. లైక్ లెస్ వెయిట్‌లో కాస్త హెవీగా ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటే అవి ప్రిఫర్ చేయండి. అనవసరంగా ఎక్కువ వెయిట్ పెట్టేసి చూడ్డానికి చిన్న చిన్నగా ఉన్న ప్రొడక్ట్స్ కంటే కూడా కాస్త హెవీగా ఉన్న ప్రొడక్ట్సే బాగుంటాయి. ఒకప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయితే తప్ప పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ వేసుకునేవాళ్ళు కాదు. బయటెళ్ళేటప్పుడు సింపుల్‌గా వెళ్ళేవాళ్ళు. బట్ ప్రెజెంట్ జనరేషన్ అయితే అలా లేదు. ఏ మ్యారేజ్‌కైనా వెళ్ళండి. ఎంత దూరం రిలేటివ్స్ అయినా సరే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ వేసుకొనొచ్చేస్తారు. సో, ఏదైనా ప్రొడక్ట్ తీసుకునే ముందు తక్కువ వెయిట్‌లో కాస్త హెవీ లుక్ వచ్చేదే ప్రిఫర్ చేస్తే బెటర్. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మీకుంటాయి కదా! మరి మీకు ఎలా నచ్చితే అలా డెఫినెట్‌గా తీసుకోండి. అండ్ ఆల్సో స్టోన్స్ మిక్స్ అయితే ఆర్నమెంట్ అయితే డెఫినెట్‌గా లుక్ అయితే బాగుంటుంది. అలా అని ప్రతి ప్రోడక్ట్ స్టోన్స్ ఉన్నవే తీసుకోకండి. 1 ఆర్ 2 ప్రొడక్ట్స్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్‌లో తీసి పెట్టుకోండి. ప్రతీదీ స్టోన్స్ అంటే మనము నష్టపోతాము ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు. ఎందుకంటే లైఫ్ లాంగ్ అదే వేసుకోం కదా! నెక్స్ట్ మన పిల్లలు పెద్దయితే గన డెఫినెట్‌గా వాళ్ళు మారుస్తారు. వింటేజ్ పీసెస్ లైక్ కాసుల పేరు, మ్యాంగో హారమ్స్, దశావతారమ్స్ ఇలాంటివైతే ఓకే అండి. అది ఎప్పటికి ట్రెండ్ అయిపోదు. ఆల్సో అవి ట్రెడిషనల్ జ్యువెలరీ కాబట్టి మనం జనరేషన్స్‌కి పాస్ ఆన్ చేయొచ్చు. అవి వాళ్ళు చేంజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. వింటేజ్ పీసెస్ లాగా బాగా వాల్యుబుల్‌గా పెట్టుకుంటారు. కానీ నార్మల్ నెక్లెసెస్ కానీ, లాంగ్ చైన్స్ కానీ తీసుకున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించి తీసుకోండి. అవే మాకిష్టమంటే ఓకే పర్లేదు. బట్ కాస్త లైక్ నియర్ ఫ్యూచర్‌లో చేంజ్ చేయాల్సిన పరిస్థితొస్తుంది అంటే మాత్రం అవాయిడ్ చేయండి స్టోన్స్. ఇది చూసారంటే చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా 38 గ్రామ్స్‌లో వచ్చింది. మధ్యలో కాసులొచ్చేసాయి. దానిపైన లక్ష్మీదేవి ఎంబోజింగ్ కూడా చాలా బావుంది. కింద అయితే లక్ష్మీదేవి, పైన ఏనుగులిచ్చేశారు నెమళ్ళు బదులు. అండ్ ఆల్సో కోరల్స్‌తో డిజైన్ చేశారు. ప్రెజెంట్ అయితే కోరల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏ ఆర్నమెంట్ చూసా కూడా ఎక్కువ కోరల్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ దగ్గరున్న బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను 2 వ్లాగ్స్ లాగా చేసి పెట్టాను ప్రీవియస్ వ్లాగ్స్. ఎవరైనా చెక్ చేయకుండా ఉంటే డెఫినిట్‌గా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న మెహందీస్ గానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ అవి బాగా సూట్ అవుతాయి. ఇలాంటి జ్యువెలరీ ట్రెడిషనల్ వాటిపైకే బావుంటాయి. బట్ లెహెంగాస్ పైకి మనకు బీడెడ్ జ్యువెలరీస్ అయితే బావుంటాయి. అవి కూడా డెఫినిట్‌గా చెక్ చేయండి. అండ్ కొంతమందైతే మీరేం తీసుకున్నారక్క బీట్స్ జ్యువెలరీ ఇక్కడ అని అడిగారు. అవి నేను ఆల్రెడీ నా బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ అని ఒక వ్లాగ్ చేశానండి. ఎవరైనా చూడకుండా అంటే డెఫినిట్‌గా చెకౌట్ చేయండి. అందులో నేను విక్టోరియన్ చోకర్ అండ్ ఒక యాంటిక్ చోకర్ కూడా నేను వీళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. అండ్ వాటి డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను వాటిలో క్లియర్‌గా. ఈ నెక్లెస్ చూసారంటే ఇందులో లక్ష్మీదేవి లేదు. ప్రతి ప్రోడక్ట్ లక్ష్మీదేవి ఉన్నదే మాకు నచ్చదు అంటే ఇలాంటివి కూడా చూడండి బావుంటాయి. అండ్ కొంతమంది వేసుకోరు కూడా. అలాంటి వాళ్ళకి కూడా ఈ మోడల్ బాగా సెట్ అవుతాయి. ఓన్లీ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్‌తో డిజైన్ చేశారు. పైనైతే కాస్త చిన్ని ఫ్లవర్ ఇచ్చేసి అండ్ కింద పంప్కిన్ ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చేశారు. చాలా ఎలిగెంట్‌గా ఉంది లుక్ అయితే. చూడ్డానికి మాత్రం చాలా హెవీగా ఉంది కానీ వెయిట్ అయితే 39.7 గ్రామ్స్‌లోనే వచ్చేసింది. కలెక్షన్ అయితే చాలా ఉందండి. కాకపోతే నేను ఒక్కొక్క మోడల్‌లో ఒక్కొక్కటే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి చూపించాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదైతే జాలీ వర్క్ ఉంది. అండ్ వెయిట్ వచ్చి 33.9 గ్రామ్స్‌లో ఇచ్చేశారు. నెక్స్ట్ అయితే ఇది నాకు కాస్త డిఫరెంట్‌గా అనిపిచ్చింది. రూబీస్ యాడ్ చేశారు. అండ్ సైడ్ అయితే ఏదో చిన్ని చిన్ని జుమ్కాస్ హ్యాంగ్ అయినట్టుగా అనిపిచ్చింది నాకు. అందుకని ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్‌కే వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి మోడల్ ఇంకా కూడా తక్కువ వెయిట్‌లో కావాలన్నా కూడా ఒకసారి అడిగి చూడండి. ట్రై చేస్తారు డెఫినెట్‌గా. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మినిమమ్ వెయిట్ అనేది ఒకటుంటుంది. అంతకంటే గూడా మనం తగ్గించమని అడిగామంటే ఏమవుతుందంటే క్లారిటీ తగ్గిపోతుంది. ఎంబోస్ అయిన ఐడల్స్ క్లారిటీగా రావు. కాస్త
మొద్దుగా అనిపిస్తాయి డిజైన్స్. క్లియర్‌గా అనిపించదు. సో, వాళ్ళు ఇంతకంటే తక్కువ చేయలేమంటే కన్నా మాత్రం మీరు ఫోర్స్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ డిజైన్ సరిగ్గా రాదు అండ్ మీకు నచ్చకపోవచ్చు కూడా. నెక్స్ట్ అయితే ఈ డిటాచబుల్ నెక్లెస్ ఇది బాజుబంద్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్లెస్‌గా కూడా వాడుకోవచ్చు. అండ్ ఆల్సో కింద లక్ష్మీదేవి పెండెంట్‌కి మనం బీడ్స్ ఏదైనా 2 లైన్స్ బీడ్స్ కానీ, లేదంటే బ్లాక్ బీడ్స్ కానీ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆహ్, ఇందులో చాలా కలెక్షన్ ఉంది. బట్ నేనైతే ఒకటి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఎలా రిమూవ్ చేసి ఎలా వేసుకోవచ్చు అనేది. హుక్స్ పైన ఇచ్చారు అండ్ సైడ్స్ కూడా ఇచ్చారు. పై హుక్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ బ్లాక్ బీడ్స్ కానీ, లేదంటే ఏదైనా గ్రీన్ కలర్ బీడ్స్‌కైనా, రూబీస్‌కైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సైడ్స్ ఉన్నవి తీసేసి. లేదంటే చిన్న పిల్లలకి థ్రెడ్స్ పెట్టేసుకొని వడ్డానంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూసెస్ ఉంటాయి ఇలాంటి డిటాచబుల్ వాటితో. అలా అని డెలికేట్‌గా కూడా లేదు ప్రోడక్ట్. బాగా స్ట్రాంగ్‌గా చేశారు. నేను తీసి చూసాను. ఏమి తీయడంలో, పెట్టడంలో కూడా ఏమీ అవ్వదు ప్రోడక్ట్‌కి. నెక్స్ట్ అయితే ఈ నెక్లెస్ ఇది ఆల్మోస్ట్ కంటె మోడల్‌లోనే ఉంది. బట్ డిఫరెంట్‌గా చేశారు. పైన కొద్ది పార్ట్ మాత్రమే బెండ్ అవుతుంది. కింద స్టిఫ్‌గా ఉంటుంది కింది పార్ట్. అండ్ ఇది కూడా బిలో 30 గ్రామ్స్‌లోనే వచ్చేసింది. ఇలాంటివి కాస్త వెయిట్ పడతాయండి. ఎందుకంటే రూబీస్, ఎమరాల్డ్స్ పైన ఫిక్స్ చేశారు కాబట్టి ఆ స్టోన్స్ హోల్డ్ చేయడానికి కాస్త గోల్డ్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే చాలా బావుంది. పిల్లలకి ఎస్పెషల్లీ చాలా బావుంటాయి. ఇలాంటి సీజెడ్ స్టోన్స్ కానీ అండ్ ఎమరాల్డ్ వచ్చిందయితే చాలా బావుంటుంది. లక్ష్మీదేవి ఐడల్ కూడా చిన్నగా ఉన్నా కూడా క్లారిటీ అయితే గిన చాలా బావుంది. చేతిలో ఉన్న తామర పువ్వులు కూడా నీట్‌గా డిజైన్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది నాకు. అండ్ బ్యాక్ సైడ్ మనకు చైన్ కావాలన్నా వేసుకోవచ్చు. లేదు ఆ వెయిట్ కూడా వేస్ట్ అనుకుంటే గన థ్రెడ్స్‌తోనే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ నెక్లెస్ అయితే ఓన్లీ 20 గ్రామ్స్‌లోనే వచ్చేసింది. చాలా బావుంది. 20 గ్రామ్స్ అంటే చాలా బెస్ట్ వెయిట్‌లోనే చేశారు. నా దగ్గర ఉన్న కాసుల పేరుకి మ్యాచ్ అయ్యేటట్లు ఏదైనా నెక్లెస్ చూద్దామంటే ఇది చూపించారు. కాకపోతే ఇందులో సీజెడ్స్ వచ్చాయి. అండ్ నా కాసుల పేరు అది రెడ్ ఫినిష్ టెంపుల్ జ్యువెలరీ కదా! దానికి సెట్ అవ్వదని నేనింక తీసుకోలేదు. వెయిట్ అయితే చాలా తక్కువలోనే చేశారు. అండ్ లుక్ కూడా చాలా బావుంది. సీజెడ్ స్టోన్స్ వల్ల బాగా హైలైట్ అయింది ప్రోడక్ట్. అండ్ ఫైనల్లీ నేను వీళ్ళ దగ్గర తీసుకున్న కంటే అయితే నేను మీకు చూపిస్తున్నాను. దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను సెపరేట్‌గా వ్లాగ్ చేసి నీట్‌గా పెట్టాను. డెఫినిట్‌గా చూసేదానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో దాని లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే పాప బర్త్‌డేకని నేను ఆర్డర్ ఇచ్చి చేపించాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.